వైసీపీ మాజీ ఎంపీ భరత్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వేల కోట్ల కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారంటూ విమర్శించారు. భరత్ టైంలోనే మోరంపూడి ఫ్లైఓవర్ ఆగిపోయింది అన్నారు. నాసిరకంగా స్మార్ట్ సిటీ పనులు చేశారంటూ ఆరోపించారు. రాజధానిపై భరత్వి అవగాహన లేని మాటలని, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. నేను పిలిచానంటే నేను చేశానంటాడు. ఏం చేశా? ఎందుకు రద్దయింది? అది 15/10/18లో టెండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లైఓవర్ ఎట్ మోరంపూడి జంక్షన్ 20,98,00,000 12 monthsలో కంప్లీట్ చేయాలని ఉంది. నువ్వు వచ్చాక ఎందుకు ఆగిపోయింది? మోరంపూడి ప్రమాదాలు జరిగిపోయినాయి అన్న నీ వల్లే కదా జరిగింది. ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోయేది కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడమని భరత్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. అవాగా ఆయనకి ఏదో తెలిసినట్టుగా చెబుతా ఉన్నాడు. రాష్ట్ర రాజధాని గురించి ఏం తెలుసు నీకు? వంకాయలు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. నీ ముల్లే నా ముల్లే కాదు. అది రైతుల త్యాగాల వల్ల వచ్చిన భూమి. రైతులు ఎవరి కోసం వచ్చిందో మాట్లాడతాడు ఆయన. నోటికి వచ్చినట్టు అవాకులు మాట్లాడు. రాజధాని గురించి నీకేం తెలుసు? క్యాపిటల్స్. నీ నిర్వాహకం వల్ల ఇవాళ రోడ్లన్నీ చిందరవందర అవుతున్నాయి నగరంలో. స్మార్ట్ సిటీ పేరుతోటి రాళ్ళు రప్పలు పేర్చేశారు. లేచిపోతూ ఉన్నాయి. దేవి చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ నుంచి కోట్ల రూపాయలు వృధా చేశారు. సుబ్రహ్మణ్య మైదానం దగ్గర నుంచి కంబాల చెరువు దగ్గర నుంచి. అసలు మౌలిక సమస్యలు వదిలేసి బ్యూటిఫికేషన్ చేశాం. ఎవరికి కావాలండి? రహదారులు విశాలం చేశారు. ఎక్కడైనా ఒకటి. జలజీవన్ మిషన్ రద్దయిపోయింది. పని చేయలా. ఏం చేశావు ఎంపీగా నువ్వు? కేంద్రం ఇచ్చిన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాల్సిన ఎంపీగా ఉన్న వ్యక్తి నువ్వేం చేశావు? జలజీవన్ మిషన్ ఎందుకు రద్దయిపోయింది? 4,000 కోట్లే ఖర్చు పెట్టారు. అవి బిల్లులు ఇవ్వలే. అసలు ప్రజాస్వామ్యం గురించి వైసీపీకి ఏం తెలుసు అని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. పవన్ ని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారని, తప్పుడు కేసుల్లో చంద్రబాబును జైల్లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ వస్తే నరుకుతామంటున్నారని, తాము నరకడం మొదలు పెడితే మీరు తట్టుకోగలరా అంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే గడప కూడా దాటలేరంటూ బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. అంబటి సహా ఎవరైనా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతాను. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా మీరు నరికేది? మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేము తలుచుకుంటే మేము నరికేయగలం. నరకం. మాకు ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిచ్చి ప్రేలాపన పెడితే అంబటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి, దోపిడీ చేసి, కేసులు విచారణ జరిగితే తెలుగుదేశమే నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద వేస్తే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్.